ఈరోజు మనం ఆడవారు ఏ రంగు గాజులు వేసుకుంటే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందో తెలుసుకుందాం. దానితో పాటుగా ఏ రంగు గాజులు వేసుకుంటో మనకి ఆడవారికి మంచిది కాదో కూడా తెలుసుకుందాం. నిజంగా చెప్పాలంటే మన ఆడవాళ్ళకి గాజులు లేకుండా ఊహించుకోవడమే కష్టమండి. మన ఆడవాళ్ళ చేతులు గాజులు లేకుండా అస్సలు ఊహించుకోలేము. మనకి ఎక్కువ ఇప్పుడంటే ఇలా ఉన్నాం కానండి, పూర్వం మన నానమ్మలు అమ్మలు కూడా వాళ్ళకి ఎంతో ఇష్టమైన ఆభరణం ఏంటి అంటే మట్టి గాజులు. మట్టి గాజులు లేకుండా ఒకసారి మన అమ్మమ్మల్ని కానీ నానమ్మల్ని కానీ ఊహించుకోండి ఒకసారి. అది వాళ్ళు గౌరవ సూచకంగా కూడా ఉంచుకునేవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే శుభప్రదం అని కూడా ఉంచుకునేవాళ్ళు. చేతి నిండా గాజులు వేసుకొని మన నానమ్మలు అమ్మమ్మలు మన అమ్మలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, గాజులు లేకుండా ఏ రోజైనా చూసామండి మనం? ఎంత నిండుగా ఉంటారండి వాళ్ళ గాజులు. ఆ బొట్టు తర్వాత ఇంకొక ఆభరణం, మన ఆడవాళ్ళకి నచ్చిన ఆభరణం ఇంకోటి ఏదైనా ఉంది అంటే అవి గాజులే తప్పకుండా. మనం నిజంగా ఆభరణాలపై, నగల మీద, పట్టు చీరల మీద ఎంత ఇష్టం చూపిస్తామో గాజుల మీద కూడా అంతే ఇష్టం చూపిస్తాం కదండి. ఇది మన భారతీయ సాంప్రదాయంలో కూడా ఒక భాగం అండి. ముత్తైదువులకు ఉండే ఐదు లక్షణాలు ఉంటాయి కదండి, వాటిలో గాజులు కూడా ఒక పవిత్ర స్థానం ఉందండి. 5 లక్షణాల్లో గాజులు కూడా ఒకటి, మీరు గుర్తు తెచ్చుకుంటే. పూర్వం మన ఇళ్లలో పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ ఏమైనా వచ్చినా, శ్రీమంతాలు కానీ ఇంకా ఏ శుభకార్యమైనా కానీ ముందు మన అమ్మమ్మల్ని కానీ నానమ్మని కానీ ఉంటే పక్కన అడగండి, గాజులలో ఇంటికి పిలిపించుకొని ఇంటిల్లి పాది ఆడవాళ్ళంతా కూడా చేతులకి వాళ్ళ చేతే వేయించుకునేవాళ్ళండి నిండుగా గాజులు. మీకు గుర్తుందా అండి? మీకు గుర్తుండే ఉండొచ్చు. అలానే ఆ గాజులు వేసుకొని నిండుగా ఎదురొచ్చిన ముత్తైదువులు ఎవరైనా ఎదురొచ్చినా కానీ శుభసూచకంగా అనుకునేవాళ్ళండి ఆ రోజుల్లో. ఇంకోటి ఏంటంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం గాజులు ధరించడం కూడా ఒక అదృష్టంగా సాంప్రదాయంగా భావిస్తామండి మనం. ఇంకోటి ఏంటంటే గాజులు వేసుకోవడం వల్ల మనకి చాలా రకాలైన ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇంకోటి భార్యాభర్తల బంధాన్ని కూడా బలోపేతం చేస్తాయంటండి ఈ గాజులు. సమయం సందర్భం ఏదైనా సరే మనకి ఆడవారికి నగల మీద ఎంత ఇష్టం ఉంటుందో గాజుల మీద కూడా అంత ఇష్టం ఉంటుంది కదండి. దీనిలో ఈ గాజుల్లోనే ఏ రంగు గాజులు మనకి శుభప్రదం, ఏ రంగు గాజులు మనం అసలు వేసుకోకూడదు, ఏ రంగు వేసుకుంటే మనకి కలిసి వస్తాయి, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, ఏది వేసుకుంటే మనకు దరిద్ర సూచకమో ఇవి ఈరోజు తెలుసుకుందామండి మనం. ముఖ్యంగా మన ఈ గాజులన్నిట్లోకెల్లా నేను ఫస్ట్ మీకు ప్రిఫర్ చేసేది ఆకుపచ్చ గాజులు అండి. ఆకుపచ్చ గాజులు వేసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయంటండి. చాలా రకాల బాధలు కూడా తొలగుతాయని మన వాళ్ళు నమ్ముతారంట. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందంటండి ఆకుపచ్చ గాజుల వల్ల. బుధగ్రహానికి సంబంధించిన రంగు కదా ఈ ఆకుపచ్చ రంగు, అవునా? మీకు తెలిసే ఉంటుంది. బుధగ్రహానికి సంబంధించిన రంగు ఆకుపచ్చ రంగు. అందుకని ఈ ఆకుపచ్చ రంగు బ్యాంగిల్స్ వేసుకుంటే ఆ గ్రహం బలం కూడా మనకు తోడవుతుందండి. జీవితంలో సౌభాగ్యాన్ని తెచ్చిపెడుతుందండి. ప్రతి పనిలో విజయం సాధిస్తారని జ్యోతిషులు కూడా చెప్తారండి ఈ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వేసుకుంటే. అంతేకాకుండా శివపార్వతుల ఆశీర్వాదం కూడా లభిస్తుందంటండి. వైవాహిక జీవితం కూడా ఆనందంగా ఉంటుందంట. 2 చేతులకు ఆకుపచ్చ గాజులు ఖచ్చితంగా వేసుకుంటే అదృష్టం కూడా కలిసి వస్తుందంటండి. ప్రశాంతతని, సంపదని పొందుతామండి ఈ ఆకుపచ్చ గాజులు ధరించడం వల్ల. ఇంకొకటి, మనం
ఈ ఆకుపచ్చ గాజుల తర్వాత ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఎల్లో కలర్ బ్యాంగిల్స్ కండి. ఈ ఎల్లో కలర్ బ్యాంగిల్స్ వేసుకోవడం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం, వ్యాపారంలో, ఉద్యోగంలో అభివృద్ధి జరుగుతుందంటండి. మనము ఇంట్లో మగవాళ్ళు బయటికెళ్ళి ఎన్ని సాధించుకొచ్చినా ఆడవారం ఇంట్లో మనం చేయాల్సింది మనం చేయాలండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ రోజు వేసుకోలేకపోయినా మీకు ఏదైనా ఇంపార్టెంట్ రోజులు, మీకు ఇష్టమైన పండుగల రోజులు, ఇలాంటి రోజుల్లో అయినా మంచివి బ్యాంగిల్స్ అవి మనకి కలిసి వచ్చే బ్యాంగిల్స్ వేసుకోవడం ఇప్పటి నుంచి అయినా మీరు అలవాటు చేసుకోండి. వాటిలో ఇంకొకటి ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే ఎరుపు రంగు గాజులండి. ఎరుపు రంగు గాజులు వేసుకోవడం వలన ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారంటండి. మనకు అంతకన్నా ఏం కావాలండి? మనకి ఏది కూడా మన చేతుల్లో లేదండి. ఆరోగ్యం మంచిగా ఉంటే మనం ఈరోజు కాకపోతే రేపు ఆ పని చేసుకోవచ్చు. మనం ఆరోగ్యంగా ఉండాలి. మన ఆరోగ్యంగా ఉన్నామో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆరోగ్యం తర్వాతే ఇంకేదైనా అండి. ఏదైనా పనులు అవ్వకపోయినా, ఇంకేదైనా కోల్పోయినా కానీ ఈరోజు కాకపోతే రేపు చేసుకుంటామండి. దాని గురించి ఆలోచిస్తూ మన ఆరోగ్యం పాడు చేసుకొని ఎలా అండి? మనకి ముందు ఆరోగ్యం ఇంపార్టెంట్. ఈ ఎరుపు రంగు గాజులు వేసుకోవడం వల్ల ఆరోగ్య ప్రాప్తిరస్తు కలుగుతుందంటండి. మనం ఈ మధ్య కాలంలో గాజులు అంటే బంగారం గాజులు ఒకటి ధరించి వదిలేస్తున్నామండి. అలా కాదండి, 2 బంగారపు గాజులు మధ్యలో అయినా మనము మట్టి గాజులు 2, 3, 4 అయినా వేసుకుంటూ ఉండాలండి. ఓన్లీ బంగారం గాజులు, అది కూడా ఒక గాజు వేసుకోవద్దండి. 2 గాజులు వేసుకొని మధ్యలో మట్టి గాజులు వేసుకోవడం అలవాటు చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పటి వరకు మనం ఏ గాజులు వేసుకోవాలో మనం చెప్పుకున్నాం కదా. ఏ గాజులు వేసుకోకూడదో తెలుసా అండి? నలుపు నీలం రంగు గాజులు సుమంగళి స్త్రీలు అస్సలు వేసుకోకూడదంటండి. గుర్తుపెట్టుకోండి, నలుపు నీలం కలర్ గాజులు సుమంగళి స్త్రీలు అస్సలు ధరించకూడదండి. ఇవి ధరించడం వల్ల ఆరోగ్య సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి, మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయంట. దయచేసి మీ ఆరోగ్యం, మీ బాధలు అన్నిటి నుండి, ఇవన్నీ ఎప్పటి నుంచో మన సనాతన ధర్మం, మన పూర్వీకులు జ్యోతిష్యులు చెప్తున్న మాటలండి ఇవన్నీ. అవి నిజమవుతాయా లేదా అనేది మాకు తెలియదు, కానీ ఈ నమ్మకాలు నమ్మిన మన నానమ్మలు, అమ్మలు అయితే సంతోషంగా ఉన్నారు. మనం మూఢనమ్మకాలు అంటున్నాం, కానీ అమ్మమ్మ తాత వాళ్ళు ఏం చెప్పినా మూఢనమ్మకాలను కొట్టేస్తున్నాం, కానీ వాటిని నమ్మిన మన నానమ్మలు, అమ్మమ్మలు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళ సంసారాలు ఎంత అన్యోన్యంగా చేస్తున్నారు, వాళ్ళ పిల్లల్ని ఎంత బాగా తీర్చిదిద్ది ప్రయోజకులను చేస్తున్నారు. మనం ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నామండి ఇవన్నీ? అన్నిటినీ మూఢనమ్మకాలను కొట్టివేయకండి. గాజులు కూడా మన ఐదోతనంలో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నాయండి. దయచేసి మీరు కూడా పాటించండి. అన్నిటినీ తీసి పారేయకండి. ముఖ్యంగా ఎరుపు, పసుపు, ఆకుపచ్చ మెయిన్ అండి. గాజులని ధరించడానికే ట్రై చేయండి. ఇవి 3 రంగులు మనకు కలిసి వస్తాయి. ఆర్థికంగా, ఆరోగ్యంగా, అన్యోన్యత పరంగా అన్ని రకాలుగా ఈ 3 రంగులు మనకు కలిసి వస్తాయి. నీలం రంగు, నలుపు రంగు మాత్రం అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి. అవి మంచిది కాదు. సుమంగళిగా ఉన్న స్త్రీలు వేసుకోవడం అస్సలు మంచిది కాదు అని చెప్తున్నాయి మన శాస్త్రాలు. అదండి ఈరోజు వీడియో.